భాగంగా త్రిబుల్ ఐటీ పూణే ఏదైతే ఉంటుందో వాళ్ళు సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఆఫర్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే దేనికి వెళ్ళినట్టుగా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఆఫర్ చేస్తున్నారండి. మీరు అప్లై చేసినప్పుడే మీకు ఆఫ్లైన్ అప్లై చేయాలనుకుంటే ఆఫ్లైన్ అప్లై చేయొచ్చు, ఆన్లైన్ అప్లై చేయాలంటే ఆన్లైన్ అప్లై చేయొచ్చు. దీంట్లో ఇంకొక బ్యూటీనెస్ ఏంటంటే డబ్బులు వాళ్ళు ఎవరు మీరు ఇవ్వాలి. అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీని కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మీరు మనీ పే చేయవలసి ఉంటుంది. ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటంటే 2 months ఉంటుంది, 6 months ఉంటుంది. ఎవరైతే ఫైనల్ చదువుతున్న పిల్లలు ఉంటారో ఒక సెమిస్టర్ బయటికి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది, కోర్స్ వర్క్ ఉంటుంది. కాబట్టి 6 months డైరెక్ట్గా అప్లై చేశాను ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. అలా కాకుండా మిగిలిన థర్డ్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాబబ్లీ 2 monthsకి మీరు అప్లై చేయొచ్చు. మినిమం 2 months అయితే మీరు డెఫినెట్గా అక్కడ ఉండి తీరాలి. డ్యూరేషన్ 2 months ఉండాలి అనేది ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు. మీకు ఎప్పుడు హాలిడేస్ ఉంటే అప్పుడు అప్లై చేసుకుని వెళ్ళొచ్చు. ముందు ఫ్యాకల్టీకి మెయిల్ పెట్టి వాళ్ళు ఓకే అన్న తర్వాత ఆ ఫ్యాకల్టీ కన్ఫర్మేషన్ మెయిల్ దాంట్లో పెట్టుకుని తద్వారా మీరు ముందుకెళ్ళి అవకాశం ఉంటుందండి. అంటే డైరెక్ట్గా ఉండదు. 7,000 రూపాయలు మీరు పే చేయవలసి ఉంటుందండి. 6,000 రూపాయలు హాస్టల్ ఫీజు 7,000 రూపాయలు ఉంటుంది. సో కన్సెంట్ లెటర్ ఏదైతే ఉంటుందో ఫ్యాకల్టీ కన్సెంట్ లెటర్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుందండి. 2 months 6 months అని చెప్పాను కదండి, ఆ మనీ కూడా మీరు పే చేయవలసి ఉంటుందండి. సో ఇది లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 30th April ఏదైతే ఉంటుందో ఇది లాస్ట్ డేట్ ఉందండి. సో త్రిబుల్ ఐటీ పూణే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ అండి. బీటెక్ కానీ ఎంటెక్ కానీ స్టడీయింగ్ ఉన్నవాళ్ళు దీంట్లో ఇంకొక బ్యూటీనెస్ ఏంటంటే బీటెక్ కంప్లీట్ అయిపోయి 1 year 2 years అయిపోయినా కూడా అప్లై చేయొచ్చు. రేర్గా ఉంటాయండి. జనరల్గా సమ్మర్ ఇంటర్న్షిప్స్ త్రిబుల్ ఐటీస్లో, ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో చదువుతున్న స్టూడెంట్ పర్సూ చేస్తున్నటువంటి స్టూడెంట్, స్టడీయింగ్ చదువుతున్న స్టూడెంట్ సెకండ్ థర్డ్ ఇయర్కి అవకాశం ఇస్తారండి. చాలా తక్కువ కాలేజీలు మాత్రమే ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అతి తక్కువ కాలేజీలు మాత్రమే 2 months ఇస్తారు తప్ప 6 months ఇవ్వరు. మళ్ళీ అతి తక్కువ కాలేజీలు మాత్రమే బీటెక్ అయిపోయిన వాళ్ళకి ఇస్తారు. అన్ని రకాల అతి తక్కువ కాలేజీలు మాత్రమే ఆఫ్లైన్ ఇస్తారు, ఆన్లైన్ ఇవ్వరు. అసలు అన్ని రకాల ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి సమ్మర్ ఇంటర్న్షిప్ ఈ సంవత్సరం నేను చేసిన వాటిలో చెప్పాలనుకుంటే త్రిబుల్ ఐటీ పూణేని డెఫినెట్గా మొదటి స్థానంలో ఉంటుంది. అంటే అలాంటి ఫ్లెక్సిబిలిటీ కావాలి, అలాంటి ఫ్లెక్సిబిలిటీని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఆన్లైన్ కూడా 6 months ప్రాజెక్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఒకవేళ మీరు థర్డ్ ఇయర్లో ఉన్నారు, ఫైనల్ ఇయర్లో ఉన్నారు, మీకు సెమిస్టర్ వదిలేసి వెళ్ళటం కుదరదు అంటే ఆన్లైన్ సమ్మర్ ఇంటర్న్షిప్ చేయొచ్చు అంటే చేయొచ్చు. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు 6 months పెట్టాలా, 2 months పెట్టాలా, ఆన్లైన్ పెట్టాలా, ఆఫ్లైన్ పెట్టాలా, ఇలాంటివన్నీ కూడా కొంత క్లారిటీ తెచ్చుకుని అప్లికేషన్ పెట్టుకుని వీలున్నంత వరకు కూడా 6 months ఆన్లైన్ పెట్టి ఉద్దేశం 6 months పెట్టండి. ఏదైనా పేపర్ కూడా ఏదైనా కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆఫ్లైన్ 2 months పెట్టి తర్వాత 4 months ఆన్లైన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. అది కూడా ఆప్షన్ ఉంది. సో అన్ని రకాల ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి రీసెర్చ్ ఇంటర్న్షిప్లో దీన్ని మనం చూడొచ్చు. త్రిబుల్ ఐటీ పూణే సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మీరు టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని బట్టి మీరు అప్లై చేయండి. మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో తెలియకపోతే వాళ్ళకి మెసేజ్ పాస్ ఆన్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.